కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97 పై కరీంనగర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 97 పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారిందని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ కరీంనగర్ జిల్లా శాఖ మద్దతు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులను లేబర్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. జీవో 97 పై మంత్రులు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని, శక్తి యూనివర్సిటీ పేరుతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ మేమందరం మాకు ఎవ్వరికి లేబర్స్ కావాలనే ఉద్దేశం అసలు లేదు. మేము హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాం. పాలిటెక్నిక్ వచ్చింది, మేము స్కిల్స్ అన్నిట్లలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఒక హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొని ఒక మంచి జాబ్ చేద్దామని. మాకు ఎవ్వరికి లేబర్ కావాలని అస్సలు లేదు. మీ స్కీమ్ ఏదో శక్తి స్కీమ్, అదే పాలిటెక్నిక్ విద్యార్థులు మోసం చేసే విధంగా, పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా శక్తి స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క శక్తి స్కీమ్ కి వ్యతిరేకంగా ఈరోజు ఎంతో మంది పాలిటెక్నిక్ విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు రోడ్లపైకి వస్తా ఉన్నారు. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఈ యొక్క శక్తి స్కీమ్ తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు పైన ఈరోజు ఒక దెబ్బతీస్తా ఉన్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడం కోసం అని చెప్పేసి ఒక శక్తి స్కీమ్ తీసుకొచ్చారు. ఈరోజు స్కిల్ ఇండియా అని చెప్పేసి వొకేషనల్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులు ఒకే ప్లాట్ఫామ్ కి తీసుకోవడం ఒక కుట్ర పనితో ఉన్నారు. ఈ రోజు దాని కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు 3 సంవత్సరాలు చదివి తర్వాత బీటెక్ పోవాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం పరిస్థితి. ఈ రోజు పేద విద్యార్థులు 3 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఐటీఐకి వొకేషనల్ కు ఈ రోజు పొత్తు పెడతా ఉన్నారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క ఐటీఐ విద్యార్థులకు, వొకేషనల్ విద్యార్థులకు నువ్వు స్కిల్ ఇండియా పెట్టాలనుకుంటే పెట్టుకోగాని విద్యార్థులకు ఎక్కడ కూడా ప్రైవేటీకరణ చేసి మోసం చేస్తా అంటే ఎక్కడ కూడా ఊరుకోదని చెప్పేసి సూటిగా మేము ప్రశ్నిస్తాం, మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క శక్తి స్కీమ్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలి. నిన్న ఏదైతే నువ్వు ఒక మాటల రూపకంగా నీ యొక్క మంత్రులు అంటూ ఉన్నారు, నీకు సీసెట్ కి అవకాశం ఇస్తామని చెప్పేసి విద్యార్థులకు హామీ ఇస్తున్నామని చెప్పారు. అది హామీ అనేది కేవలం మాటలకు కాదు, మాకు జీవో కావాలి. విద్యార్థులకు ఒక జీవో జారీ చేయండి. విద్యార్థులకు